గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ క్షణాన తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ అంశం తీసుకున్నారో కానీ అప్పటి నుంచి కూడా అవును. దీని మీద ఎవరిని అడిగితే వాళ్ళు వాళ్ళ వర్షం వినిపిస్తా ఉన్నారు సార్. ఈ రోజు అవునండి. సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి వాళ్ళు ఒక ఇది ప్రజెంట్ చేశారు. సో ఆ లెటర్ని పట్టుకొని ఒక పక్కన తెలుగుదేశం వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, జనసేన వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో చూసారా అందులో యానిమల్ కొవ్వు లేదని చెప్పారని చెప్పి వాళ్ళు అంటారు. తెలుగుదేశం జనసేనలో ఏమో చూసారా అందులో కల్తీ ఉందని చెప్పారని వాళ్ళు అంటారు. అసలు ఇంతకీ ఏది కరెక్ట్ సార్? అసలు అందులో నిజంగా కల్తీ ఉందా, కొవ్వు ఉందా, లేదా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఒక బండరాయి అలా వేస్తారా? దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఫస్ట్ అసలు ఈ నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది అనే అంశం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతోటి మీటింగ్ లో చెప్పినప్పుడు బయటకు వచ్చింది. వెంటనే గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు నాకేం సంబంధం లేదు, మేము అసలు ఏం చేసాం, మేము ఎంత నీతిగా ఉన్నామో తెలుసా అని మరి ఆ తిరుమల మాడవీధుల్లో తిరిగి ఆ అక్కడ ఈయన పెద్ద నాటకం కూడా కట్టాడు భూమన్ కరుణాకర్ రెడ్డి. అప్పుడు ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. గుజరాత్ లో ఒక ల్యాబ్ లో ఇచ్చిన రిపోర్ట్ ని బయట పెట్టారు. అందులో అడల్ట్రేషన్ ఉంది, అందులో ఎనిమల్ ఫ్యాట్ కూడా ఉంది అనే ఒక సమాచారం అయితే ఆ రోజున ఇవ్వటం జరిగింది. ఈ రోజున మరి సి ఆ, ఆ, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిబిఐ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వీళ్ళతోటి కలిపిన వేసిన ఒక సిట్టు చాలా రకాలైన ఇన్ఫర్మేషన్స్ అన్ని తీసుకున్న తరువాత ఇది అధికృతంగా నెయ్యిని సప్లై చేసే కాంట్రాక్ట్ కలిగిన ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, దాని వెనుకున్న బోలే బాబా డైరీ, వీటన్నిటి గురించి ఆ బయటకు తీయటం జరిగింది. బోలే బాబా డైరీ అనేది తిరుపతి దేవస్థానంకి నెయ్యి సప్లై చేయడానికి వీలు లేకుండా అది బ్యాన్ చేయబడిన ఒక డైరీ. దాంతో పాటుగా వాళ్ళకి పాల ఉత్పత్తి లేదు, వాళ్ళకి రైతులు లేరు, ఈ పాలని అందించగలిగే రైతులు లేరు. ఇక వాళ్ళు నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అనేది ఒకటి. దానికి సమాధానం ఏంటంటే ఇంకా అడల్ట్రేషన్ చేయాలి. దాంతో పాటుగా వీళ్ళు ఏ రోజైతే ఈ కాంట్రాక్ట్ మార్చారో కాంట్రాక్ట్ మార్చక ముందు వరకు నందిని డైరీ ఈ నెయ్యిని సప్లై చేస్తూ ఉంది. నందిని డైరీ అంటే పక్కనే ఉన్న కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పాడి ఉత్పాదక సహకార సంఘం లాంటిది. ఆ నందిని నెయ్యి ఊరంతా దొరుకుతుంది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా వాళ్ళు నెయ్యి సప్లై చేస్తా ఉన్నారు, నెయ్యి అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ప్రైవేట్ గా మనం కొనుక్కోవాలి అంటే కొట్లో కూడా అర కేజీ ప్యాకెట్, పావు కేజీ ప్యాకెట్, కేజీ ప్యాకెట్ నెయ్యి దొరుకుతుంది, మిగతా డైరీలు ఎలాగైతే అమ్ముతున్నాయో. కానీ ఈ ఏఆర్ డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ, బోలే బాబా డైరీ కానీ వాళ్ళు బయట ఎక్కడ మార్కెట్లో అమ్మేవాళ్ళు కాదు. వాళ్ళకి నెయ్యి అంత ఉత్పాదన చేయగలిగినంత సామర్థ్యం కూడా లేదు, యాక్చువల్ గా చెప్పాలి అంటే. మరి సామర్థ్యం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అందున నందిని డైరీకి ఎంతకిచ్చారో అంతకంటే తక్కువ రేటు కోట్ చేసి ఈ ఏఆర్ డైరీ గాని, వైష్ణవి డైరీ గాని సప్లై చేసిన నెయ్యిలో అడల్ట్రేషన్ జరగటానికి అత్యంత ఎక్కువ ఆస్కారం కలిగి ఉంది. ఆ అడల్ట్రేషన్ జరిగిన దాంట్లో ఈ రోజున సిబిఐ సిట్టు కలిపి ఇచ్చిన సమాచారం ప్రకారంగా పామాయిల్ ని రసాయనాలతోటి నెయ్యి వాసన వచ్చే విధంగా చేసి అడల్ట్రేషన్ జరిగింది అనే దాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఇక అడల్ట్రేషన్ జరిగిందా జరగలేదా అనే దాంట్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పించుకోవడానికి లేదు. అందులో ఎనిమల్ ఫ్యాట్ తోటి అడల్ట్రేషన్ చేసినా అడల్ట్రేషనే, పామాయిల్లో రసాయనాలుగా కలిపి అడల్ట్రేషన్ చేసినా అడల్ట్రేషనే. ఇది భక్తులకి అందించే లడ్డూ ప్రసాదంలో కలపటానికి వాడిన నెయ్యి వరకే ఇది పరిమితం అయ్యిందా, స్వామి వారికి కూడా నివేదన చేశారా అనే దాంట్లో చూసుకుంటే గనక అందులో ఎటువంటి క్లారిటీ లేదు. అత్యంత తక్కువ ధరకి వీళ్ళు సప్లై చేస్తారు అనే ఒక్క కారణానికి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడల్టరేటెడ్ నెయ్యి ఇచ్చారు.
దీంతో పాటుగా మరి గుజరాత్ లో ఉన్న ఆ ఈ నెయ్యిని ఆ, పరీక్ష చేసిన ఆ ల్యాబ్ మరి అందులో ఎనిమల్ ఫ్యాట్ దీన్ని కూడా చూపించటం జరిగింది. దాన్ని తప్పు అని ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడడం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి పంది కొవ్వు 5,000 అమ్ముతుంది, నెయ్యి ఆవు నెయ్యి ఎంత వెదవది 1,000 రూపాయలు కూడా కాదు అన్నట్టుగా మాట్లాడతాడు తప్ప ఆ గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన టెస్టులో తప్పు ఉంది అనే ఒక మాట కూడా మాట్లాడరు. అంటే అది తప్పు కాదని వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే ఎనిమల్ ఫ్యాట్ ఉన్నట్టే లెక్క కదా. ఎక్కువ శాతానికి ఎనిమల్ ఫ్యాట్ లేకపోయినప్పటికీ అడల్టరేషన్ ఒకటే రకంగా ఒక విధంగానే నీతిగా న్యాయబద్ధంగా చేస్తారని ఏమన్నా ఉంటుందా? దొంగతనంలో కూడా మంచి దొంగతనం అన్నట్టుగా ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తారు. ఏది దొరికితే దాంతో అడల్టరేషన్ చేస్తారు. ఇప్పుడు అనిమల్ ఫ్యాట్ దొరకనప్పుడు పామాయిల్ వాడతారు, పామాయిల్ దొరకనప్పుడు పత్తి గింజల నూనె కూడా వాడతారు, కాటన్ సీడ్ ఆయిల్ తో సహా వాడతారు. మాకు ఇక్కడ చిలకలూరుపేటలో ఉంటాం కాబట్టి మా పక్కనే నర్సరావుపేట అని ఉంటుంది. దానికి అది ఒక ఎట్లాంటి అడల్టరేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తెగుంటాయి అక్కడ. అక్కడికి ఎక్కడో గుజరాత్ లో ఉన్న ఒక కంపెనీలో నుంచి ఈ కాటన్ సీడ్ ఆయిల్ తీసే దాంట్లో వేస్ట్ మెటీరియల్ వచ్చిన దాన్ని ఒక ట్యాంకర్ లో వేసుకొని పారబోయడానికి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ పారబోయాల్సడానికి వెళ్లాల్సిన ఒక లారీ స్టేట్లు దాటి గుజరాత్ టు నరసరావుపేట వచ్చింది. ఒక ఆఫీసర్ ఆ రోజున ఆ లారీని వెంబడిస్తూ ఎక్కడికి వెళ్తుంది అని కనుక్కోవటానికి వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకుండా దాని వెనుకెడతా అది ఎంత కాలం వస్తే అంత కాలం వచ్చి నరసరావుపేటలో యూనిట్ అని కనిపెట్టాడు. పత్తి గింజల నూనెతోటి మనం ఇప్పుడు వాడుకుంటున్నగా ఈ నూనె పదార్థాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ అని అయ్యని వాడుకుంటాం. దాన్ని అడల్టరేట్ చేయటము, నెయ్యి అడల్టరేట్ చేయటము ఇలాంటివన్నీ చేశారు. ఇప్పుడు పామాయిల్లో కూడా పామాయిల్ ఏంటంటే నెయ్యిలాగా పేరుకుంటుంది. మిగతా నూనెలు అలా పేరుకో. అన్ని ఎడిబుల్ ఆయిల్స్ అన్ని సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే శనగ నూనె కానీ ఇవన్నీ పేరుకోండి. ఒక పామ్ ఆయిల్ పేరుకుంటుంది. నెయ్యికి పేరుకునే లక్షణం ఉంటుంది కాబట్టి అందులో పామ్ ఆయిల్ ని ఎక్కువ శాతం యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆడబెట్టినప్పుడు పేరుకోలేదు అనుకోండి, నెయ్యి అలాగనే ఉంటే కల్తీ నెయ్యి అని వెంటనే గుర్తుపడతారు. దాంట్లో రసాయనాలు కలుపుతారు. ఏది పామాయిల్ టేస్ట్ కానీ దాని వాసన రుచి కానీ వేరే రకంగా ఉంటాయి. దాన్ని అడల్టరేట్ చేయడానికి రసాయనాలు కలుపుతారు. ఆ కలిపే దాంట్లో రుచికి ఏమన్నా కొవ్వు పదార్థం కలిపారా అది కూడా తెలియాలి కదా. ఆ రసాయనాల్లో ఏం రసాయనాలు ఉన్నాయి అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు కేవలం కొబ్బరి నూనె, పామాయిలు, నెయ్యి ఇవే పేరుకుంటాయి, గడ్డగడతాయి. చలికాలం గడ్డగడతాయి. కొబ్బరి నూనె కూడా చిన్నప్పుడు మనం చూసాం కదా, ఆ పారాషూట్ లో వచ్చే డబ్బాలు ఇప్పుడు గడ్డగడుతున్నాయో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు లైట్ వెయిట్ అని ఏదో వేరే పేరు చెప్పి వాళ్ళు అడల్టరేట్ చేసి పారేసి అడవైని అమ్మేస్తున్నారు. చిన్నప్పుడు ఖచ్చితంగా పారాషూట్ డబ్బాలో ఆ కొబ్బరి నూనె గడ్డగట్టేది. అలాగనే పామాయిల్ కూడా గడ్డగట్టింది. డాల్డా వనస్పతి అనేది తయారు చేయబడేది. అది ఒక ప్రాసెస్ లోంచి రావాల్సింది. ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే స్వీట్ షాప్ లో ఏం చేస్తారు, నెయ్యిలోకి డాల్డాని కలుపుతారు. ఇప్పుడు ఆ డాల్డా కూడా తక్కువ రేట్ ఏం అవ్వదు కదా. అందుకని పామాయిల్ తోటి వీళ్ళు వచ్చి అడల్టరేషన్ చేశారు. ఇప్పుడు ఏంటి చూసారా, అందులో పామాయిలే ఉంది అంతే తప్ప కొవ్వు ఎనిమల్ ఫ్యాట్ ఏం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే ఒక సోది. అదొక్కటే కాదు. ఇప్పుడు చూసా. అడల్టరేషన్ తప్పురా బాబు అంటే అందులో అదొ మంచి అడల్టరేషన్ చెడ్డ అడల్టరేషన్ ఏంటండి? అదొక్కటే కాదు, వాళ్ళు చెప్పడం కూడా, మమ్మల్ని ఇంత అమాయకుడైన జగన్ని మీరు అందరు కలిపి ఎన్ని మాటలన్నారా, వెంకటేశ్వర స్వామికి తగిన శాస్తి చేస్తాడని చెప్పి మళ్ళీ ఎదురుగుండా వీళ్ళని తిట్టడం అనమాట. ఆ వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ తగిన శాస్తి వీళ్ళకి చేశాడు. ఈ అడల్టరేషన్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బయటపడింది, కానీ ఆ ముందు ఎన్ని సంవత్సరాలు చేశారో కదా. ఆ ఏఆర్ డైరీకి ఇచ్చిన దగ్గర నుంచి అడల్టరేషన్ జరుగుతుంది. బోలే బాబా డైరీ నుంచి వచ్చే నెయ్యి పదార్థాలే కదా. అదే జగన్మోహన్ రెడ్డి యాగం చేస్తూ విజయవాడలో ఒక యజ్ఞమో యాగమో చేస్తుంటే 2,000-2,500 రూపాయలు పెట్టి నెయ్యి కొన్నారు. దానికేమిట్రా అంటే అప్పుడు ఇట్లాంటి కహానీలే చెప్పారు.
ప్రశస్తమైన ఆవు పాలను తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కాగబెట్టి ఆ తరువాత అందులో కొంచెం పెరుగు వేసి తోడు పెట్టి ఆ పైన వచ్చిన మేగడని తీసి వాటన్నిటిని చిలికి వెన్న చేసి ఆ వెన్నని నెయ్యి చేసి దాన్ని హోమంలో వాడాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని అది 2,500 అవుతుంది. లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యి 300, 400 కొంటారా? హోమంలో వాడటానికి 2,500 పెట్టి కొంటారా? సిగ్గులేని జన్మలు కనేవి. ఇలాగా ఈ నెయ్యిని మళ్ళీ స్వామివారికి కూడా నివేదించారేమో, ఏం తెలుసు. ఇప్పుడు ఈ ప్రసాదాలను స్వామివారికి నివేదించేవే కదా. ఆ స్వామివారికి నివేదించినందుకు ఇలాగా అడల్టరేటెడ్ నెయ్యితోటి స్వామివారికి నివేదన చేసినందుకు వీళ్ళకి తగిన శాస్తి జరిగింది. ఏం జరిగింది? 151 సీట్లలో అటు ఒకటి ఇటు ఒకటి మాత్రమే మిగిలింది. ఎంతకు మించిన సాక్ష్యం ఏం కావాలండి? వీళ్ళని ఆ దేవదేవుడు శిక్షించాడని చెప్పడానికి, కలియుగ వెంకటేశ్వరుడు శిక్షించాడని చెప్పడానికి ఎంత మించిన సాక్ష్యం కావాలా? అదే 23 దగ్గర ఆగిపోయిన తెలుగుదేశం పార్టీ ఒక సీటు కూడా సాధించలేదు అని అనుకున్న జ జనసేన పార్టీ అసలు ఇక్కడ ఓటు శాతం ఎంత ఉందని వీళ్ళు ఇక్కడికి రావటం అనుకుంటున్న బీజేపీ పార్టీ కలిసి 164 సీట్లు వచ్చేటట్టు ఆ దేవదేవుడు గారు చేసింది. ఇంకా ఇంకా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడా? ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నారు ఆ శిక్ష. ఎక్కడో నరకం ఉంటుందట, ఇక్కడ చేసిన పాపాలన్నిటికీ అక్కడ శిక్షలు వేస్తారట అనే దానికంటే కూడా ప్రత్యక్ష నరకం ఇక్కడే ఉంది. మీరు చేసిన ప్రతి పాపముకి ఫలితము దానికి కావలసిన ఈ పరిహారం మొత్తం ఇక్కడ చెల్లించుకున్న తర్వాతే మీరు మళ్ళీ పైకి వెళ్తారు. ప్రత్యక్షంగా ఈ భూమి మీదనే నరకం అనుభవిస్తారు. చేయవలసిన పాపాలన్నీ చేసినప్పుడు ఇదిగో ఇలాంటి శిక్షలు వస్తాయి అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. 11 సీట్లు, అదే పెద్ద నిదర్శనం. అంటే మా సజ్జలు చెప్పినట్టు మా దేవుడు వేరు కదా సార్. అవునండి, వాళ్ళ దేవుడు వేరు. అందుకని మరి జగన్మోహన్ రెడ్డి ప్రసాదం కూడా తినలేదు. అవును. అందుకే ఆయన తినడు కాబట్టి దాన్ని ఎట్టైనా కల్తీ చేయొచ్చు. హిందువులను మోసం చేయడానికి ఆయన మరి ఈ వైజాగ్ లో ఉన్న స్వామీజీతో కలిసి ఎక్కడ పితృతర్పణాలు వదలటము, ఉమ్, 2 ముక్కులు ఎలా మూసుకొని మునకలేయటము, ఇవన్నీ చేసిన ఆయన ప్రసాదం తినలేదు. అక్కడే తెలిసిపోతుంది. ఉమ్, అదేమంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి విగ్రహారాధన చేసిన విగ్రహానికి సమర్పించిన ఏ యొక్క పదార్థం వాళ్ళు తినరు అని అనుకుంటే, దీని వెనక మరో కారణం ఏమిటి తినకపోవటానికంటే, ఆ లడ్డూ తయారు చేసింది మొత్తం అడల్టరేటెడ్ నెయ్యితో అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరికి తెలుసు. అదే. ఉమ్, అందుకని ఆయన తినలేదు. వైవి సుబ్బారెడ్డి తిన్నాడో లేదో మనకి తెలియదు. బోమన్ కరుణాకర్ రెడ్డి నోట పెట్టాడో లేదో కూడా మనకి తెలియదు. వాళ్ళ వరకే ఉన్న సపరేట్ గా వేరే లడ్డు కట్టించుకున్నారేమో. ఒక నెయ్యి అనుకుంటున్నారా? అందులో వాడే ప్రతి పదార్థము అడల్టరేటెడ్. కేవలం అదే. నెయ్యే కాదు. అందుకే లడ్డూ ప్రసాదం అత్యంత టేస్ట్ పడిపోవటం, చాలా దారుణంగా తెచ్చిన మరుసటి రోజుకి ఎండిపోవటం, ఇలాంటివన్నీ జరిగాయండి. దీనికి కారణం ఏంటి? రసాయనాలు, పామాయిలు, ఇందులో తక్కువ రకం క్వాలిటీ వాడిన పదార్థాలే కదా. యా. అదే అంటే ఈ రోజు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ లడ్డూ బాగుపడింది. అదే లడ్డు కల్తీ చేశారని చెప్పి వీళ్ళకి సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ఏమైనా ఆధారాలు కావాలేమో కానీ నిజంగా ఆంధ్రులకి అంటే తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళకి లడ్డు కల్తీ చేశారా లేదా అన్నది ఆ వాసన బట్టి దాన్ని చూపుని బట్టి మనం చెప్పేయచ్చు. సో చూసి చెప్పు డెఫినెట్ చెప్పు కనిపెట్టగలరండి. అదే డెఫినెట్ ఎందుకంటే గా అది ఈ ఒక్క రోజు ఈ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతను తింటాంది కాదు కదా. అవును. అవును. చిన్ననాటి నుంచి ఉమ్, గుండు 11 నెలలకి ఆడ కొట్టించి అక్కడ ఒక చిన్న ముక్క నోట్లో పెడతారండి, లడ్డు ముక్క. ఉమ్, ఉమ్, అక్కడి నుంచి తెలుసు ఆ టేస్ట్ ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ యా. హిందూ అయిన పుట్టిన ప్రతి ఒక్కడికి తెలిసింది ఆ టేస్ట్.